వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ సురేష్ బాబు గారు ఉన్నారు. నమస్తే సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సురేష్ బాబు గారు, ద్వాదశ రాశుల్లో భాగంగా ఏ రాశుల వరకు ఎలా కలిసి వస్తుంది, ఎంతవరకు కలిసి వస్తుంది, ఏమేమి రెమెడీస్ చేస్తే ఇంకొంచెం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తాము అని మీరు చెప్తా ఉన్నారు. కమెంట్ బాక్స్ మీరు ఒకవేళ చెక్ చేసి ఉంటే కనుక 99.9% అన్ని పాజిటివ్ రిజల్టే కనిపిస్తున్నాయి. యాజ్ ఇట్ ఈస్ జరుగుతోందండి. రెమెడీస్ ఫాలో అయితే మాకు ఉపశమనం లభిస్తుందని నిజంగా దేవుడు ఇచ్చిన బ్లెస్సింగ్సే అనుకోవాలి. మీరు అలా చెప్పడం, మాకు అలా కలిసి రావడం కూడా. సో ద్వాదశ రాశిలో భాగంగా సింహ రాశి వారికి మార్చి నెల ఎంతవరకు కలిసి వస్తుందంటారు? ఈ మార్చి మంత్ కనుక చూసుకుంటే మనకి తెలుగు మాసాల్లో కోయిన్సిడెన్షియల్ గా మనకి ఫాల్గుణ మాసం స్టార్ట్ అవుతుందండి. ఈ ఫాల్గుణ మాసంలో ముఖ్యమైన పండుగలు రెండు ఉంటాయి. ఒకటి హోలీ, పౌర్ణమి రోజు వస్తుంది. తర్వాత మనకి ఈ మాస ఎండ్ లో మనకి ఉగాది స్టార్ట్ అయిపోతుంది. ఉగాది నుంచి మనకి కొత్త ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ నుంచి చైత్ర మాసం అంతా స్టార్ట్ అయిపోతుంది. అయితే ఈ మాసంలో ఫాల్గుణ మాసం కూడా చాలా ముఖ్యమైన మాసం, ఇంపార్టెంట్ అయిన మాసం, పవిత్రమైన మాసం అనమాట. ఈ మాసంలో 12 రాశుల వాళ్ళకి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనకి జ్యోతిష శాస్త్రం అసలు ఎందుకు అవసరం? ముఖ్యమైన ఫండమెంటల్ క్వశ్చన్. మహర్షులు ఈ జ్ఞానాన్ని మనకి ఇచ్చింది ఎందుకంటే ధర్మార్థ కామ మోక్షాలు కనుక సాధించేటప్పుడు అనుకూలమైన పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటాయన్నమాట. మనం ఏమంటారు, చాలా క్లవర్గా ఉండాలి. ఎక్కడైతే మనకు అనుకూలంగా ఉందో అక్కడ మన ఎనర్జీని అంతా ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే మనకు ప్రతికూలంగా ఉందో ఆలోచించుకొని 1-2 సార్లు రెమెడీస్ తీసుకొని ముందుకు ప్రికాషన్స్ తీసుకొని వెళ్ళాలండి. సో అలా అయితే ఏమవుతుంది క్వశ్చన్, మనకి లైఫ్ చాలా బ్లిస్ఫుల్ గా హ్యాపీగా ఉండి తక్కువ, మనకి లైఫ్ ఇస్ వెరీ షార్ట్ కదండి. ఎక్కువ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎక్కువగా ధర్మము, ఎక్కువగా అర్థము, ఎక్కువగా కామము, ఎక్కువగా మోక్షం. తక్కువ టైంలో అన్ని మనం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఎక్కడైతే ప్రతికూలంగా ఉంటుందో, ₹1,00,000 సంపాదించడానికి 10 ఏళ్ళు పట్టవచ్చు, అసలు సంపాదించుకోకపోవచ్చు. కరెక్ట్గా కనుక చూసుకుంటే వెరీ ఎవ్రీడే 1,00,000 రావచ్చాము. సో అందుకని చెప్పేసి ఇది శాస్త్రం మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఒక దిక్సూచి లాగా, ఒక ఇండికేటర్ లాగా మనకు యూజ్ అవుతుంది. అంటే కార్లు నడిపేట ఒక డాష్ బోర్డ్ లాగా ఎలా ఉంటాయి పారామీటర్, అలా చూసుకుంటే లైఫ్కి సంబంధించిన మన మహర్షులు ఇచ్చిన జ్ఞానం అండి. దీన్ని వాడి ప్రతి ఒక్కళ్ళు ఎంతో శోభాయమానంగా అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో లైఫ్ అనేది బ్లిస్ఫుల్గా హ్యాపీగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటూ ఈ మాసంలో 12 రాశుల వరకు ఎలా ఉందో చూద్దాం. సింహరాశి కనుక మనం చూసుకుంటే ఈ మంత్ వీళ్ళకి చాలా బాగా ఉంటుంది. సూర్యుడు తప్ప మిగతా అన్ని గ్రహాలు వీళ్ళకి చాలా యోగ్యంగా ఉన్నాయండి. సో ప్రకారంగా మనం ఫస్ట్ చూసుకుంటే మఖా నక్షత్రం వాళ్ళకి 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం, ఇవంతా మనకి సింహరాశిలో ఉంటాయి. అయితే మనకి సూర్యుడి గ్రహాల యొక్క స్థితిని బట్టి మనం చూస్తున్నాం. పేరు బలం ప్రకారం మనం చూస్తే ఇందులో మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే ఈ అక్షరాలు మోరార్లెస్ ఇదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మనకి సింహరాశి కింద వస్తారండి. తర్వాత గ్రహాల యొక్క స్థితిని కనుక చూసుకుంటే వీళ్ళకి 14వ తారీఖున మీనరాశిలోకి సూర్యుడు ఎంటర్ అవుతున్నారండి. అక్కడ ఆల్రెడీ రాహు ఉన్నారండి, బుధుడు ఉన్నారు, శుక్రుడు కూడా ఉన్నారు. అంటే 4 గ్రహాలు వీళ్ళకి సింహరాశి వాళ్ళకి అక్కడ ఉన్నారండి. తర్వాత వచ్చేటప్పటికి కుజుడు వచ్చేటప్పటికి వీళ్ళకి మిథున రాశిలో ఉన్నారు. మీరు అడుగుతుంటారు కదండి ఏ ప్లేస్ లో ఉన్నారంటే 8వ ఇంట్లో ఎక్కువ వీళ్ళకి గ్రహాలు ఉన్నాయండి. మనకి జ్యోతిష శాస్త్రం ప్రకారం 8th హౌస్ లో ఎక్కువగా గ్రహాలు ఉండకూడదు. కాకపోతే వీళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల మిగతా గ్రహాలకి ప్రాబ్లం ఏం లేదు కదండి. కొంచెం సూర్యుడు వాళ్ళకి మాత్రం కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది. ఆ వారం ఏమవుతుందంటే కుజుడు, బుధుడు, శుక్రుడు యోగ్యతనిస్తారు. ఎందుకంటే శుక్రుడు 8th హౌస్ లో బాగా యోగ్యతనిస్తారండి. అందుకని చెప్పేసి మిగతా కొన్ని గ్రహాలు బ్యాలెన్స్ చేయటం వల్ల ఒక్క సూర్యుడి విషయం తప్ప మిగతా విషయాలన్నీ చాలా బాగుంది. సో వీళ్ళకి ఏం చెప్తారంటే 7th హౌస్ లో మార్చి 14th వరకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. లేదంటే సో వీళ్ళకి వచ్చేటప్పుడు 14th వరకు అండి, మార్చి 14th వరకు తీర్థయాత్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు కొంచెం గమనించుకుంటే వాళ్ళు కొంచెం ఎంక్వైరీ చేసినా కానీ ఈ రాశి వాళ్ళని ఏదో ఒక ట్రావెల్, ఊరికి వెళ్ళటము, లేదంటే కుంభమేళకి వెళ్ళటం, ఏదో సంథింగ్ చెప్తారండి. మీరు కొంచెం టెస్ట్ చేయొచ్చు ఇది. తర్వాత 11th హౌస్ లో ఉండటం వల్ల భూలాభం, పుత్ర ఆర్ధ లాభము, సంపద. అంటే ఒక రకంగా చూస్తుంటే ఒక సూర్యుడి నుంచి తప్ప మిగతా గ్రహాలన్నీ వీళ్ళకి చాలా యోగ్యతనిస్తాయని మనం గమనించుకోవాలండి. మనం డీటెయిల్డ్ కనుక చూస్తే వీళ్ళకి 8th హౌస్ లో సూర్యుడు ఉండండి. అది కూడా మార్చి 14th తర్వాత నుంచి 24th వరకు దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. టోటల్ మంత్ అంతా అక్కడే ఉంటారు, 30 days అక్కడే ఉంటారు. బట్ సూర్యుని యొక్క ప్రభావం కనుక చూసుకుంటే ఎక్కువ ఇంటెన్సిటీ ఎక్కడ ఉంటుందంటే మార్చి 14th నుంచి 24 మధ్య ఈ 10 days లో ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ నెగిటివ్ గా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఏంటి ప్రాబ్లం అంటే 8th హౌస్ లో ఉండటం వల్ల 2 రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఒకటి, తను ఉన్న స్థితి మంచిది కాదు, అలానే తను చూసే దృష్టి కూడా మంచిది కాదు. ఈ 2 ఆస్పెక్ట్లు కానీ మనం చూస్తే ఏమవుతుందంటే మనకి సూర్యుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తాడు 8th హౌస్ లో ఉంటే, దుర్దోష శత్రు సంవాదో గమనాగమన వ్యధ దుఃఖ వార్తాశ్రుతం చైవ అష్టమస్తు
యదా రవి 8 ఇంట్లో కనుక రవి ఉంటే ఏమవుతుంది? ఫస్ట్ దుర్దోష శత్రు సంవాదం, అంటే దుష్ట పనులు చేయాలని ఒక ఆలోచన వీళ్ళకి వచ్చేస్తుంది. ఓకే. నెగిటివ్. తర్వాత శత్రువులతో వైరం, శత్రువులు వాళ్ళకి మనకి పడదు, పోయిపోయి వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుకోవాలి, ఈ టైంలో ఇలా వచ్చేస్తుంది. రెండోది వీళ్ళంతా వీళ్ళే చెడ్డపలిచి అన్న ఆలోచన వస్తుంటుంది. తర్వాత శత్రువులు వాళ్ళ మనాన్ని వదిలేకుండా వెళ్ళిపోయి వాళ్ళతో గొడవ పెట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ట్రావెల్ కనుక చేస్తే దాంట్లో లాభం రాదు వీళ్ళకి. రెండోది దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి దుఃఖం కలిగించే ఒక వార్త వీళ్ళు వింటారండి. ఓకే. సో ఈ విషయాలు కొంచెం కేర్ఫుల్గా ఉండడం చాలా చాలా అవసరం. అంతేకాకుండా వీళ్ళకి సెకండ్ హౌస్ లో దృష్టి ఉండటం వల్ల కుటుంబంలో కానివ్వండి మనీ రిలేటెడ్ కి సంబంధించిన ఒక భయం గొలిపే వాతావరణం చోటు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. బట్ భయమే కానీ రియల్ కాదు, భయం ఇస్ అ భయమే, సో మెంటల్ ఫీలింగ్. అయితే వీళ్ళకి కుజుడు బాగా యోగ్యతనిస్తున్నాడు. తను 11th హౌస్ లో ఉండి 6th హౌస్ లో చూసి ప్లస్ సెకండ్ హౌస్ లో కూడా చూడటం వల్ల ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండి దొంగతనాలు జరిగి వీళ్ళకి విలువైన వస్తువులు తీసుకుపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ మిగతా కుజుడు వచ్చేటప్పటికి ఆరోగ్యాన్ని ఏమని చెప్తారంటే సంస్కృతంలో ఆరోగ్యం అర్ధలాభం చ సంతోషం వస్త్ర లాభకృత్ అంటారు. అంతేకాకుండా యత్న కార్యానుకూలత్వం ధైర్యమే ఏకాదశగతే, అంటే ఏకాదశిలో ఉండటం చాలా ధైర్యంగా ఉంటాం. అంత ధైర్యంగా ఉండబట్టి వాళ్ళు పోయి శత్రువులతో గొడవ పెట్టుకుంటారు. ఏమవుతుంది ఎవరు చూస్తారు నన్ను అని చెప్పేసి రాంగ్ పనులు చేయడానికి బోల్డ్గా వెళ్ళిపోతుంటారు అనమాట. అందుకని వీళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంతోషంగా ఉంటారు, వస్త్రాలు తీసుకుంటారు, అనుకున్న పనులను అనుకున్న విధంగా ఆ ప్రాబ్లమ్స్ ఉన్నా ఫైనల్ గా వీళ్ళు లక్ వీళ్ళకి అదృష్టం అంటారు చూడండి. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మేము ఎస్కేప్ అయ్యాం అనుకుంటా, అట్లా ఏదో చేసేస్తారు, మొత్తానికి అనుకూలంగా టర్న్ అరౌండ్ ఉంటుంది. బట్ అది ఎందుకంటే ఎక్స్పెరిమెంటల్ జాగ్రత్త.